హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో చేదు లేకుండా కాకరకాయ నిల్వ పచ్చడిని ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేశానండి. సో ఈ కాకరకాయలు తినని వాళ్ళైనా సరే ఇలా ఒకసారి ఈ పచ్చడి చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. సో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా కాయల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా మెత్తటి క్లాత్లో వేసుకొని తుడుచుకోవాలి. సో తడి లేకుండా తుడుచుకోవాలండి. ఒకవేళ బయట ఎండ కనుక ఉంటే ఎండలో ఒక 5 minutes ఆరబెట్టుకోండి. తడి లేకుండా కాయలు మొత్తం నీట్గా తుడిచేసుకోండి. మెత్తటి క్లాత్ మీద వేసుకొని సో తుడిచేసేసుకొని, తడి కనుక ఉంటే ఎక్కువ కాలం ఈ పచ్చడి నిల్వ ఉండదండి. సో తడి లేకుండా నీట్గా తుడిచేసుకోవాలి. తర్వాత ఇలా ముక్కలుగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసేసుకోండి కాయలు మొత్తం. మనం ఇక్కడ ఈ కాకరకాయ ముక్కలను డీప్ ఫ్రై చేస్తామండి. సో అందుకని డీప్ ఫ్రై చేసినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అయిపోతే కూడా కొంచెం కట్ చేసుకునేటప్పుడు ముక్కని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి. ఇలా కాకరకాయలన్నిటినీ కట్ చేసేసుకోండి. ఇలా అన్నిటినీ పెద్ద పెద్ద సైజులోని కట్ చేసుకోండి. రౌండ్గా కట్ చేసుకొని ఇక్కడ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ముందుగానే పొట్టు వలుచుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇక్కడ మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేయకండి. సో నార్మల్గానే కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని వేరొక బౌల్లో వేసేసుకోండి. ఇలా అన్నీ ఒకేసారి వేయకుండా ఆయిల్కి సరిపడా ముక్కలు మాత్రమే వేసుకొని స్టెప్ బై స్టెప్ వేయించేసుకోండి. ఇలా వేయించేసుకొని పక్క దాంట్లో వేసేసుకోండి గిన్నెలో. సో ఈ పచ్చడిలో ఆవపిండి అలాగే మెంతిపిండి వేసుకోవాలండి. సో ముందుగా ఆవాలని వేయించుకోవాలి. ఇక్కడ ఒక 2 tablespoons ఆవాలని వేయించుకోవాలి. అలాగే మెంతిపిండి, నా దగ్గర ఆల్రెడీ మెంతిపిండి ఉందండి. సో అందుకని ఆవాల వరకు వేయించుకొని పొడి చేసుకోండి. మీ దగ్గర మెంతిపిండి లేకపోతే ఒక 2 tablespoons మెంతులు, ఒక 2 tablespoons ఆవాలను దోరగా వేయించేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటుండు. సో మెత్తగా పొడి చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మనం ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, అవి కూడా మిక్సీ పట్టేసేసుకోండి. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో ఈ వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేయండి. పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 minutes అంతే. ఇప్పుడు మనం వేయించుకున్న ముక్కల్లో ఒక 2 tablespoons ఆవపిండి, ఒక 2 tablespoons మెంతిపిండి వేసుకోండి. ఇక్కడ మెంతిపిండి మరి ఎక్కువగా వేసుకోకండి. మెంతిపిండి ఎక్కువగా వేసుకుంటే చేదు వచ్చేస్తుంది పచ్చడి. వేసుకొని అలాగే ఒక 2-3 tablespoons పసుపు యాడ్ చేసుకోండి. వేసుకుని మొత్తం కలిసేంత వరకు కలిపేసేసి, ఇక్కడ నేను 1 కిలో కాకరకాయలు తీసుకున్నానండి. ఈ కిలో కాకరకాయలకి ఒక 50 grams వరకు ఉప్పు, అలాగే ఒక 400 grams నుంచి 500 grams వరకు కారం వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే ఇక్కడ ఓన్లీ పచ్చడి కారం మాత్రమే యూజ్ చేయండి. తర్వాత ఆయిల్ మనం ముందుగా హీట్ చేసుకున్నాం కదా, అందులోనే నార్మల్ ఆయిల్ కూడా వేసేసేసి కలిపేసేయండి. సో ఇక్కడ ఆయిల్ డీప్ ఫ్రైకి ప్లస్ పచ్చడికి కలిపి ఒక 250 నుంచి 300 grams వరకు ఆయిల్ పడుతుంది. సో నిల్వ పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి. అలాగే శనగ నూనె యూజ్ చేయండి పచ్చళ్ళకి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను, మీరు కావాలంటే శనగ నూనెని యూజ్ చేయొచ్చు. తర్వాత ఒక 2 నిమ్మకాయలని ఇలా రసం తీసుకొని వేసుకోండి చివరిలో. సో వేసేసిన తర్వాత ఉప్పు అలాగే కారం, పులుపు సరిపోయింది లేదా టేస్ట్ చూసుకొని, సరిపోకపోతే ఇక్కడ వేసుకోండి. అంతేనండి, సింపుల్గా అండ్ ఈజీగా చాలా టేస్టీగా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. కాకరకాయ పచ్చడి చేదు అనేది అస్సలు ఉండదండి.
సో దీన్ని ఒక గ్లాస్ జార్లో వేసుకొని ఒక 2 డేస్ బయట పెట్టేసేయండి. ఈ మొక్కకి కారం ఉప్పు పట్టేంత వరకు. సో తర్వాత మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. సో చాలా కాలం నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటుంటే చాలా బాగుంటుంది. సో చివరిలో మనం ఇలా లాస్ట్లో మనం గిన్నెలో కొంచెం వేడి అన్నం వేసుకొని చివరిలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో అంతేనండి. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.